చెప్తా ఉన్నారు. మరి 2 సంవత్సరాలు ఏం చేశాడు ఈయన? ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాలు ఎప్పుడన్నా ఈ దళితుల గురించి ఆలోచించాడా? ఈ దళితులకు సంబంధించిన ఈ సబ్ ప్లాను మెయిన్గా 15-16 మీటింగులు పెట్టి దామోదర రాజనరసింహ గారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్షుడై వివిధ ప్రాంతాలను సందర్శించి వివిధ వ్యక్తులను పరిగణలోకి తీసుకొని దళితులకు ఏ విధంగా చేయాలి, ప్లాన్లో ఎట్లా పెట్టాలి, ఏ విధంగా వాళ్ళకు చేయాలి అనే ఆలోచనతో చాలా చక్కగా చేస్తే దళితుడు కాబట్టి ఆ దామోదర రాజనరసింహను పక్కన పెట్టి ఆయన్ను అసలు సంబంధమే లేకుండా ఆయన బొమ్మ వేసుకొని అమలు లేకుండా ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. ఏ విధంగా పార్టీకి ఉపయోగపడుతుంది చెప్పండి? నేననేది ఇదే ఒక్కటే, మేము నోరు విప్పి మాట్లాడకపోతే క్యాబినెట్లో కానీ బయట కానీ మా సోనియా గాంధీ గారికి మా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళమవుతాం. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఈ రాష్ట్రంలో ఏ క్యాబినెట్ అయినా, ఈ రాష్ట్రంలో పరిపాలన కాంగ్రెస్ పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరు? మా అధినేత సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు చిత్తశుద్ధితో ఈ దళిత ఉప ప్రణాళిక అమలు చేయాలని చెప్పినప్పుడు అమలు కాకముందే దీనికి ఖర్చు పెట్టి అమలు ఎప్పుడు జరుగుతుందో తెలియని దుస్థితిలో ఉన్నప్పుడు మేము దానికి రెస్పాండ్ కాకుండా ఉంటే నిజంగా నేను మా పార్టీకి, మా కన్నతల్లికి ద్రోహం చేసినట్టు అవుతుందని నేను దాని మీద కూడా అంత ఎక్కువగా మాట్లాడను, కొద్దిగా మాట్లాడాను. బంగారు తల్లి అండి, కళ్ళకు నీళ్ళు వస్తాయి ఈ బంగారు తల్లిని చూస్తే. గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియో ఇది సబ్జెక్ట్ బాగా తెలుసు నాకు. 2000 సంవత్సరం నుంచి దేశంలో ఆడపిల్లల పుట్టుక తగ్గింది, మగపిల్లల పుట్టుక పెరుగుతూ ఉంది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇది ఈక్వల్ చేసేదానికి కొన్ని పథకాలు, కొన్ని పద్ధతులు తీసుకురావాలంటే సరే అప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం ఏదో చేసింది, పుట్టిన ఆడపిల్లకు బ్యాంకులో 5,000 వేస్తామన్నారు. అది ఆయన ఏం చేయలే, పోయింది. అది తెలుగుదేశం ప్రభుత్వంలో పోయిందనుకుంటాను, నాకైతే తెలియదు, నాకు గుర్తులేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు. 2005లో చాలా చక్కటి పథకము, ఎవరికి తెలియదు పథకాలు. నేను చెప్తున్నట్టు మామూలుగా ఎవరైనా కానీ నాయకుడు ఒక ఆఫీసర్ వస్తాడు, చెవులో చెప్తాడు, పథకం అనౌన్స్ చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. 2005 ఏప్రిల్ 1న లక్పతి స్కీమ్, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద ఈ పథకము అనౌన్స్ చేసినారు. ఎవరికి తెలియదు, నేను డాక్టర్, నాకు తెలియదు, మహిళా శిశు శాఖ అధికారులు తెలియదు. మా పిఎస్సిలో నా భార్యకి ఏంటంటే ఈ ఏమంటారు దాన్ని, ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్కువ అయిపోతా ఉందని 1.8 టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు దాన్ని. టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.8 రావాలని మేము ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కాకుండా ఒక ముక్కు పుడక ఇస్తాం. ఆ ముక్కు పుడక నేను ఊర్లో ఉంటే పంచాలని తీసుకుపోయింది నా భార్య. నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. ఒక అమ్మాయి పేదారాలు ఒలిపెంట అని, అంటే ఇంక 2 పిఎస్సీలు దాటుకొని పోయిన ఊరు నుంచి వచ్చింది. మామూలుగా ముక్కు పుడక ఇస్తేనే మనం ఫోటో తీయించుకోం కదా, ఏమ్మా అంటే, సార్ రాజశేఖర రెడ్డి గారు 2005లో ఒక ఆడపిల్ల పుడితే అది ₹1,00,000 పెళ్ళప్పుడు వస్తుందని చెప్పారు. నేను పేదరాలని, బలహీన వర్గాల కుటుంబానికి చెందడాన్ని, కూలి పని చేసుకుంటాను, దానికోసం వచ్చినాను. మా ఊర్లో మీకు పిఎస్సీ ఉంది కదమ్మా, పక్కన మైదుకూరులో పెద్ద 30 పడకల ఆసుపత్రి ఉందంటే, సార్ నా భర్త ఒప్పుకోడేమో, ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఆపరేషన్ చేసుకుంటే, బట్ నాకు పరిస్థితి తెలుసు సార్, కూలితో బతకాలి, ఇక్కడ ₹1,00,000 వస్తుంది 18 సంవత్సరాల తర్వాత నా కూతురికి, ఆ 18 సంవత్సరాల తర్వాత ఆ ₹1,00,000తో పెళ్లి చేయొచ్చనే బాధాతత్వ హృదయంతో చెప్పింది. అది నా మనసులో పడింది. ఆ నుంచి వచ్చిన తర్వాత 2006లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని, మీరు పథకం చాలా చక్కటి పథకం అండి, గర్ల్ సెక్స్ రేషియో తగ్గించడానికి, విమెన్ చైల్డ్ వెల్ఫేర్ బాగా చేశారు. ఎందుకు ఏమంటే ఆయన పాపం, ఆయన అలవాటు ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే చెప్తారో వాళ్ళని కూడా మీటింగ్ పిలుస్తారు. మీటింగ్ పెట్టినారు. అనురాధ గారు అప్పుడు డైరెక్టర్ పిలిచి, ఏంటమ్మా అంటే 25 crores మీరు చెక్ ఇవ్వాలి సార్, ఇస్తే ఈ చెక్ని ఎల్ఐసికి ఇచ్చి ఎల్ఐసితో అనుసంధానంతో 18 సంవత్సరాల తర్వాత ఆ ₹1,00,000 వస్తుందని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా అది మొదలుపెట్టాం. మొత్తం మీద మా కాన్ఫరెన్స్లో మొత్తం అంతా సేకరించి కొంతమేరకు 2005-6 రాలే, సమ్ ప్రాబ్లం విత్ ఎల్ఐసి, కంప్యూటర్లో రాకనే ఎట్నో 2005-6లో రాలేదు, కానీ 6-7లో వచ్చింది. మా దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు మైదుకూరుకు వస్తే ఆయనతో బాండ్లు ఇప్పించాం. ఇది ఒక మంచి పథకం. దీని తర్వాత నేను సక్రమంగా అమలవుతుంది అనుకున్నాను. నాకు నిజంగా తెలియదు, ప్రభుత్వాలు మారుతాయి, పథకాలు ఎక్కడ పోతాయి. అది కాక మా వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి పథకాలు కాదు, అవి కాంగ్రెస్ పార్టీ పథకాలు. ఆ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఏది కూడా అమలుకు
ఎటువంటి అడ్డంకులు ఉండవు, మేము వీ విల్ సీట్ ఇట్ దట్ ప్రోగ్రామ్ గోస్ ఆన్ అని. మొన్న గులాం నబీ గారు పాట్నాలో రాష్ట్ర ఆరోగ్య మంత్రుల సమావేశం పెట్టారు. ఏమయ్యా రవీంద్ర రెడ్డి, మీ జిల్లాలోనే 852 ఉన్నాయి ఆడపిల్లల పుట్టుకలు, ఏంటి నువ్వు చేసేది మంత్రిగాని అడిగారు. నేను ఆశ్చర్యపోయినా. దెన్ ఐ స్టార్టెడ్ వెరిఫైయింగ్. కరెక్టే, 852 కొన్ని మండలాలు ఉన్నాయి, 900 కొన్ని మండలాలు ఉన్నాయి, 950 కొన్ని మండలాలు ఉన్నాయి. సరే, దీనికి సంబంధించి ఇంకొక చట్టం ఉంది మా దగ్గర. ఒక తల్లి గర్భవతి అయినప్పుడు ఒకవేళ ఆమె అల్ట్రాసోనోగ్రఫీ చేసి ఆడపిల్ల అయితే ఫీమేల్ ఫైసైటిస్ జరుగుతూ ఉంది. ఆ చట్టాన్ని పకడ్బందీగా PCPNDT అంట, తెలుగులో ఏమో కానీ PCPNDT యాక్ట్ అంటారు, లింగ నిర్ధారణ తెలుగులో అంటారు. సరే, అది అమలు చేద్దామని, అది అమలు ఎట్లుందో తెలుసుకుందామని మా ఆఫీసర్లు పిలిచి, అందులో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా వస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వచ్చారు. ఏంటండి మన గులాం నబీ గారు ఇటు చెప్పారు, మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, మన రాష్ట్రంలో ఇలా ఉంది, ఇట్లా విపరీతమైన ఇది ఉంది, డిఫరెన్స్ ఉంది, ఎట్లా అంటే ఎక్కడుంది సార్, అది లేదన్నాడు. అదేందది లక్పతి స్కీమ్ మరి మీరెవరు చెప్పలేదంటే, లేదు సార్ 2005-06 ఇంతవరకు ఇంకా ఇవ్వలేదంట బాండ్స్. 2005-06 రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన స్కీము, అధికారుల తప్పిదమో పాలకుల తప్పిదమో, 2005-06 ఆ పేదరాలను చూడండి, ఆమె అంత బాధగా ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఒక ఆపరేషన్ చేయించుకుంటే ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదండి. మనం 70కి పోతే 2005-06 ఇవ్వలేదు, 6-7 ఇచ్చాము, 7-8 ఇచ్చాము, 8-9 ఇచ్చాము, 9-10 ఇచ్చాము, 10-11 ఇచ్చాము, 11-12, 12-13 ఇవ్వలేదు సార్. మరి ఏంటి దీని పొజిషన్ ఎట్లా అంటే, సార్ జిల్లాల నుంచి అన్ని కంప్యూటర్లో అన్ని ఫీడ్ ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంటు సంవత్సరానికి అప్పుడు 25 కోట్లు ఇచ్చినారు, సంవత్సరానికి 100 కోట్లు, అంటే 11-12, 12-13కు 100 కోట్లు ఇస్తే ఇది అమలు చేయొచ్చు. మీరు అనుకున్నట్లు గర్ల్స్ సెక్స్ రేషియో కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన, explaining all the circumstances under which I was taken aback. ఈ పథకానికి సంబంధించి అన్ని రాసి పంపించా. యాజ్ యూజువల్ మామూలుగా నేను కట్ట ఉంది, మీకు కావాలంటే కరస్పాండెన్స్ అని రాసిన ఉత్తరాలు అవన్నీ మీకు తర్వాత ఇస్తాను. అది పెద్ద తీసుకురాలేక సో రెస్పాన్స్ లేదు. సరే అయిపోయింది. నేనేదో కాన్ఫరెన్స్ పోయి హైదరాబాద్కి వచ్చి బంగారు తల్లి అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉన్నాను. బంగారు తల్లి అడ్వర్టైజ్మెంట్ ముఖ్యమంత్రి గారి ఫోటోతో ఏముంది, అమలు ఇంకా రాలా, మరి చట్టం చేస్తామన్నారు, చట్టం కాలే, ఏమీ లేదు. దాంట్లో ఏముందంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి, అంగన్వాడీలో చదువుకున్నప్పటి నుంచి, నేను అర్థం చేసుకుంది మాకు ఇంతవరకు క్యాబినెట్ పెట్టలే, క్యాబినెట్లో జరగలే. అంగన్వాడీ తర్వాత చదువుకునేటప్పుడు ఫీజు రీయింబర్స్మెంటు ఇవన్నీ ఇస్తూ 18 సంవత్సరాలకు డిగ్రీ పూర్తి చేసుకుంటే అది ₹1,00,000 అవుతుందంట. ఇది ₹1,00,000 ఇచ్చే విధంగా ఏదో అర్థమైంది నాకు. ఇప్పటికీ నాకు అర్థం కాలేదనుకోండి. అది అంటే లక్పతి స్కీమ్ మంచిదా, ఇది మంచిదా, ప్రజలు నిర్ధారించుతారు. డెఫినెట్గా దాని మీద చర్చ జరుగుతుంది. నేను లేకపోయినా కూడా క్యాబినెట్లో మంత్రులు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుంటారు, ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. నేననేది ఏంటంటే, నేను ఒకటి ముందు చెప్పినట్టు, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ ఉంది మాకు, ఈ పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఈ పార్టీకి ప్రజల పథకాలు అన్నప్పుడు, పార్టీ పథకాలు అన్నప్పుడు ఆ పథకం మొదలు పెట్టక ముందే ఈ బంగారు తల్లి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అని నా ప్రశ్న, ప్రధాన ప్రశ్న ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ బంగారు తల్లి మళ్ళా నేను పిసిసి ప్రెసిడెంట్ గారు, జానారెడ్డి గారు, వసంత్ కుమార్ గారు, మన డిప్యూటీ సీఎం గారు కలిసాము, చర్చించాము. సో వీ వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్. జానారెడ్డి గారు మంచి విశ్లేషకుడు కాబట్టి ఇవన్నీ చెప్పాడు. పుట్టినప్పటి నుంచి ఇంత వస్తుంది, ఇది ఇంత వస్తుంది అంటే, అప్పుడు ఇది మంచిది కాదా ₹1,00,000 ఇచ్చేది అన్నట్టు. దానికి కూడా అమలు ఎట్లుంటుంది, ఇప్పుడు ఆ పాప ఎట్లుంటుందో, ఈ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లా తప్పు చేశారు, అది ఇదని ఏదో చెప్పారు. సరే, ఏది ఏమైనా ఒక పథకం, ఇదొక పథకం. కిలో బియ్యం ఓకే, పేదవాళ్లకు అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఆ ట్రేడ్ మార్క్ ఎన్టీ రామారావుకు, రాజశేఖర రెడ్డి గారికి ₹2 బియ్యం, కిలో బియ్యం, ఇది మంచి పథకమే. దీనికి అడ్వర్టైజ్మెంట్ తగ్గిపోయింది లేదు, ఎందుకో కారణాలు బాగా అమలవుతుందో ఏమో తెలియదు మనకు. ఇందిరమ్మ బాట, సరే సంక్షేమ కార్యక్రమాల పరిశీలనకు ఆయన పోతా ఉన్నాడు. ఆయన ఏం తీసుకుంటున్నాడో, ఏమి అర్జీలు వస్తున్నాయో, ఏం జవాబులు ఇస్తున్నారో, ప్రజలకు ఎంత మేరకు మేలు జరిగిందో ప్రజలే చెప్తారు జవాబు. రాజీవ్ యువ కిరణాలండి, ఇక్కడ వచ్చేదల్లా అధికారులతోనే ఇబ్బంది. రాజీవ్ యువ కిరణాలు
ఈ రాజీవ్ కొన్నాళ్ళు ఏంటిది? గతంలో రాజీవ్ ఉద్యోగశ్రీ అని రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, మీకు అందరికి గుర్తుందో లేదో. దీనికి ఒక కడప ఆయన ఈ ట్రస్ట్కి ఎవరో ఉండేవాడు. దీన్ని ఒక ఆఫీసరు తన స్వార్థం కోసం, రాజీవ్ లేదు ముందు, చరిత్రలో భారతదేశంలో యువ కిరణాలను పెట్టుకునే ముఖ్యమంత్రి మావాడే. చరిత్ర ఇది, మీరు ఎక్కడైనా చూడొచ్చు. పెట్టుకొని ఆ సెక్రటరీ మాటలు విని ఇది పెట్టారు. తర్వాత ఎవరో సలహా ఇచ్చారు, మీరు కేంద్రం ఇది లేకుండా అంటే అది యాడ్ చేశాడు. ఇది ఏమైంది, ఎట్లయింది, దాని అమలు ఎట్లా ఉండేది, ప్రధానమంత్రి గారు ఈ పథకం చూసేదానికే రావటం లేదంటే మీరు అర్థం చేసుకోండి. రాజీవ్ కొన్నాళ్ళు వడ్డీ లేని రుణం, ఇది కూడా మంచి పథకమే, చాలా మంచి పథకం. అమలులో ఏ విధంగా ఆచరణలో సాధ్యమవుతా ఉంది. ఇవాళ ఒక వార్తాపత్రికలు నేను వస్తాను చూసిన, ఆంధ్రజ్యోతి ఏదో అనుకుంటాను, ఎవరు బ్యాంకులు రెస్పాండ్ కావట్లేదు, ఈరోజు ఎస్ఎల్బీసీ ఉంది, ఆ మీటింగ్లో అయినా స్పందిస్తారేమో అని చెప్పారు. సంతోషం, అది అమలైతే మాత్రం రైతులకు చాలా మంచిది. ఇది వడ్డీ లేని రుణం అనేది ఇది మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఇందిరా క్రాంతి పదం అనుకుంటా. తర్వాత వడ్డీ లేని పంట రుణం, ఇది మంచి, చాలా మంచి ప్రోగ్రాము. అమలు ఎట్లా ఉందో మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగ జాతర, కానీ ఇని వెరుగని ఉద్యోగ జాతర ఎంతమందికి ఇచ్చినారో నిరుద్యోగులే చెప్తారు మాకు రేపు ఎలక్షన్లో. ఇందిర జలప్రభ, ఇది రాజశేఖర రెడ్డి గారు ఇంటగ్రేటెడ్ వేస్ట్ ల్యాండ్ స్కీమ్ అని పెట్టినారు. దీన్నే తెలుగులో ఏదో ఒక మార్చినారు, నాకు ఈ పేర్లన్నీ పథకాలు గుర్తుండాలంటే చాలా కష్టము. ఇందిర ప్రభ అని ఉంది, ఎస్ ఇందిర ప్రభ అని ఉంది. ఈయన ఏం చేసినాడు, ఇందిర జలప్రభ అని ముందే పెట్టాడు. ఇది ఫస్ట్ ఉన్న 5-6 అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడ చూసినా సిటీలో ఇందిర జలప్రభ. సరే ఇదేంది బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి కన్నా. నేను మా కాన్స్టిట్యున్సీలో చూస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలో మా కాన్స్టిట్యున్సీలో 4 ఇందిర జలప్రభలు పెడితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మా రాజ్యంలో ఒకటే ఇందిర జలప్రభ, అది కూడా ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్కి వస్తానన్నాడు, రాలే. దానికి రోడ్ వేసిన కాంట్రాక్టర్ మురిగిపోతున్నాడు, అది లేదు ఇంద్ర జలప్రభ. దిస్ ఈజ్ ది గొప్పదనం ఆఫ్ దిస్ పథకాలు. రాజీవ్ విద్యా దీవెన, ఇది మరి కొత్తది, నాకేం అర్థం కాలే, మరి మీరు చెప్పాలి. ఇదే 9, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలతో పాటు పాఠ్య పుస్తకాలు ఉంటాయి. గర్భిణీలు, బాలింతలు, మాతాశు, ఇది యాక్చువల్గా అంగన్వాడీలో యాక్చువల్గా ఏంటంటే నా శాఖకు సంబంధించింది కాబట్టి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. మేము ఇప్పుడు ఏం చేసినట్టు గులాం నబీ గారు కేంద్ర మంత్రి, ఆరోగ్య మంత్రి అయిన తర్వాత మనము మొత్తము అందరినీ దాదాపు ప్రతి సంవత్సరం 15 లక్షల మంది గర్భవతులు ఉంటారు, వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళందరికీ యాంటీ నేటల్ చెకప్, పోస్ట్ నేటల్ చెకప్, తర్వాత డెలివరీ అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో 1000 రూపాయలు ఉండేది, ఆయనే 750 చేశాడు. తర్వాత అది 750 ఇచ్చేది చెక్ రూపంలో, మేము వచ్చిన తర్వాత దాన్ని చెక్ రూపంలో పెట్టాము. ఏఎస్ఎస్కే అని చాలా ఇంప్రూవ్మెంట్ జరిగినాయి. దాంట్లో ఇది మంచిదే, గర్భిణులు, బాలింతలు. ఇది ఎంతవరకు అమలవుతుంది అని నేను వెరిఫై చేస్తే నా కాన్షియన్స్లో ఇది ఇంత పబ్లిసిటీ ఇచ్చినారు, ఈ పబ్లిసిటీకి అయిన ఖర్చు కూడా అక్కడ పెట్టడం లేదండి. ఛాలెంజ్ చేస్తాను నేను. రాష్ట్రంలో ఒక 22 బ్లాకులేమో మాజీ బ్లాకులు సమితిలు సెలెక్ట్ చేసినారు, అంతే, పబ్లిసిటీతోనే అయిపోయింది. అది హైదరాబాద్ మెట్రో రైల్, ఇది చాలా కాలం జరుగుతుంది. మీ సేవ చాలా చక్కటి, ఇది కంప్యూటర్ ద్వారా ఇస్తారు. నా ప్రాక్టికల్గా నా కాన్షియన్స్లో బ్రహ్మంగారమట మండలంలో నేను పోయినా 60% అది ల్యాండ్ రికార్డ్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో ఫార్ దేర్ records not placed in మీ సేవ. What is that the government is doing? Is it not the duty of the government to put all these services which you are announcing in the computer, and then వాడెవడో 50 రూపాయలు 60 రూపాయలు కడితే మనకి ఏం రాదు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే నెలకు వస్తుంది. తర్వాత శ్రీనిధి, ఇది మంచిదే, పేదలకు 1000 కోట్లతో అన్నారు, మరి అది ఎంతవరకు అమలు అవుతుందో నాకు తెలియదు. తర్వాత ఇంటి నిర్మాణం కోసం ఎస్సీలకు 1,05,000 రూపాయలు. నాకైతే ఇంతవరకు జీవో వచ్చినట్టు కానీ మా దళితులు ఎవరు, నేను అడిగినా, మీరు తొందరగా ఇల్లు కట్టుకోవద్దునైనా, మీకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ వస్తుంది, మీకు ఉండేది ముందు 45,000 రూపాయలు, ఓసీలకైతే సీఎం గారు 70,000 పెంచారట, మీకు 1,05,000 ఇస్తారు, వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అని. తర్వాత ఎస్సీ ఎస్టీ కాలనీలో 50 యూనిట్లో విద్యుత్ ఇచ్చారు.
I don't know how far it is implementable. I don't know how it is being implemented. ఇంధనమ్మ పచ్చతోరణం మత్స్యార్జుల పెంపు ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రంగురంగుల ఫోటోలు, రంగురంగుల ఇది మనము ఫేషియల్స్ చేసుకోవడము, రంగులు వేసుకోవడము, దీని కెమెరా ఐ థింక్ రోసే గారి టైంలో అనుకుంటా పైన అది ఎక్కకుండా మేకప్ వేసుకోకుండా ఇదేంది ఇప్పుడు అన్ని రోజు మేకప్లు ఎక్కడము, ఫోటోలు తీసుకోవడము, పేపర్లకు ఎక్కడం. ఇది ఇవాళ మేము ఆ రోజు లక్పతి స్కీములో ఏ విధంగా నేను నా హృదయ విదారకమైన బాధను అనుభవించానో, ఒక పేదరాలు తన కూతురికి పెళ్లి కోసము 1 లక్ష రూపాయల కోసము ఒక ఆడపిల్లతో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఇవాళ 3.8 లక్షల మంది తల్లులు 3.8 లక్షల మంది తల్లులు ఇటువంటి తల్లులు 2005-6 వాళ్లకు బాండ్ లేదు, 11, 12, 12, 13 3.8 లక్షలు నేను సేకరించిన స్టాటిస్టిక్స్ అన్ని. ఇంతమంది తల్లులు నేను ఒకటే మాకు ఉసురు కొట్టిన ఆ తల్లులకు మేము ఏదైతే ఈ సాయం చేయలేకపోతున్నామో మాకు ఉసురు కొట్టినా పర్వాలేదు, కానీ మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు త్యాగశీలి అండి. ఎవడైనా అధికారం వస్తుందంటే పరిగెత్తిపోయి బట్టలు లేకపోయినా ఢిల్లీకి పోయి దొడ్డిదారిన పోయి అధికారం తెచ్చుకున్నాం అనే ప్రయత్నం చేస్తారు. కానీ ఆమె ప్రధానమంత్రి సిపిపి డిసైడ్ చేసిన 2004లో నాకొద్దు ప్రధానమంత్రి అని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని ఒక నీతివంతుడైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి కట్టబెట్టడం జరిగింది. అటువంటి మహనీయ ఆమె గొప్ప తల్లికి చెడ్డ పేరు రాకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనము మా కాలు పట్టుకుంది మాకొచ్చినా పర్వాలేదు, మాకు ఆ ఉసురు 3.8 లక్షల మంది తల్లుల ఉసురు మా రాష్ట్రంకు నా రాజకీయ నాయకులకు బ్యూరోక్రసీకి తగిలినా పర్వాలేదు, కానీ మా సోనియా గాంధీ గారికి తగలకూడదని నేను ఆ బంగారు తల్లి గురించి అంత ఇన్సిస్ట్ చేసిన. ఇక రైట్ ఇవన్నీ చెప్పినందువల్ల కొంతమంది చెంచాలు చెప్పింటారు ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు, సీఎంను విమర్శిస్తున్నాడు, సో క్యాబినెట్లో ఉన్నప్పుడు యూ షుడ్ బి లాయల్ టు ది చీఫ్ మినిస్టర్. నాకు తెలిసినంత వరకు రాజ్యాంగంలో గవర్నర్ మాతో ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు we should take a oath that we will be loyal to the constitution. That's what I really I didn't go through the procedural aspect. ఆ రాజ్యాంగంలో అది ఉంది, లాయల్ టు ది కాన్స్టిట్యూషన్ ఉంది. కొంతమంది ఆయనకి ఇష్టం లేకపోతే తీసేయచ్చు. నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పిన, క్యాబినెట్ ముఖ్యమంత్రి గారి సలహాల మేరకు సూచనల మేరకు గవర్నరు అపాయింట్ చేస్తాడు, రైట్. అయితే మా పార్టీలో ఏంటంటే నేషనల్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం అనుమతితో తీసుకుంటారు. నేను బిలీవ్ మీ అన్న, మీరు ఎప్పుడు కూడా మీరు సత్యశోధన పెట్టండి నా మీద. నేను ఎప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డిని పోయి నేను నీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పినాను, కానీ మంత్రి పదవి అడగలే. మా అధిష్టానాన్ని కూడా నేను ఎప్పుడు అడగలే మంత్రి పదవి కోసం. వాళ్ళు ఏమనుకున్నారేమో, నాకు ఇచ్చారు. నాకు ఇచ్చిన బాధ్యతను రాజ్యాంగబద్ధంగా ప్రజలకు, మరి ముఖ్యంగా మా సోనియా గాంధీ గారికి మంచి పేరు తేవాలనే ఓ మంచి సదుద్దేశంతో నేను చేస్తా ఉన్న ప్రయత్నంలో సరే వాళ్ళకి ఇష్టం లేదో ఏమో మొత్తం మీద జరిగింది ఇదంతా. అయితే బాధాకరం ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడు అధికారం కోసం ప్రాకులాడలే. ప్రాబబ్లీ 1990లో అనుకుంటాను ఫస్ట్ మంత్రి అయినా రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవర్ ఇరిగేషన్ చేసిన, తర్వాత రెవెన్యూ చేసిన, తర్వాత హెల్త్ చేసిన. భాస్కర్ రెడ్డి గారికి నాకు ఏ తేడాలు లేవు. చాలా గొప్ప మనిషి అయినా, హానెస్ట్ మ్యాన్, మంచి అడ్మినిస్ట్రేటరు. మైదుకూరు లిక్కర్ ట్రాజడీలో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే నాకేం ప్రాబ్లం రాలేదు. రాజశేఖర రెడ్డి గారు చిన్న కామెంట్ చేశారని నన్ను దివాకర్ రెడ్డి గారిని క్యాబినెట్లో తొలగించాలని, క్యాబినెట్ నుంచి నేను కడపకు క్యాంపుకు పోతూ మధ్యలో దారిలో హాస్పిటల్కు బేగంపేట స్టేషన్ పోయినా. ఐ వాజ్ కాల్ బ్యాక్ టు ది సీఎంస్ క్యాంప్ ఆఫీస్. రవీంద్రారెడ్డి, ఐఎమ్ సారీ, హైకమాండ్ అంటే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి, అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్, నిన్ను దివాకర్ రెడ్డిని తొలగించమని చెప్పింది. నువ్వు ఎస్వి ప్రసాద్ని కలిస్తే ప్రోటోటైప్స్ ఉంటుంది. ఎస్వి ప్రసాద్ని కలిసినా, సంతకం పెట్టినా, పోయి ట్రైన్లో కూర్చున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పలేను. ఇవాళ ఆ ప్రొసీజర్ ఏమైంది?
మీరు సీఎం పిలవకపోవచ్చు, సీఎం ఆఫీస్లో పిలవచ్చు ఎవరైనా, లేదు దే కెన్ సీక్ మై రిజిగ్నేషన్. ఒక 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం నెహ్రూ గాంధీ కుటుంబానికి లాయల్గా మేము కష్టపడి పనిచేసినందుకు బర్తరఫ్ అనేది మీరు ఇచ్చే కానుక. అది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అనేది నేను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను 94లో 26 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని, 83లో 40 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని, తెలుగుదేశ ప్రభుత్వ ప్రభంజనానికి వ్యతిరేకంగా వచ్చిన 3 కడప ఎమ్మెల్యేల్లో నేను, రాజశేఖర రెడ్డి, ప్రభావతమ్మ. 94లో మేము నలుగురం వస్తే అందులో నేను ఒకరిని. అందులో 6 మందే మేము యాక్టివ్గా ఉండేవాళ్ళం. గాది వెంకటరెడ్డి గారు, నేను, సురేష్ రెడ్డి, తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు, కన్నా లక్ష్మణ, మేమంతా ఉండేవాళ్ళం. అట్ట 94 నుంచి 99 వరకు కాంగ్రెస్ పార్టీ పొజిషన్ను చంద్రబాబు నాయుడు గారు చేసే నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పవర్ జనరేషన్లో ఏ విధంగా నష్టపోతున్నాం అన్ని దృష్టికి తీసుకొచ్చి వచ్చాం. 2 సార్లు మాత్రం నేను ఓడిపోయినా, అది 99లో, తర్వాత 85లో 2 సార్లు ఓడిపోయాను. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభంజనం ఉండింది. అంటే నాకు ఒకటే బాధాకరం, నేను మంత్రి పదవి పోయిన దానికి కానీ, నేనేదో ఇది అంటిపెట్టుకొని ఉండాలని కానీ లేదు. నాకు విజయభాస్కర్ రెడ్డి గారి లాగా ఒక మెసేజ్ పంపించి, ప్లీజ్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ది హైకమాండ్ దట్ యూ షుడ్ టెండర్ యువర్ రిజిగ్నేషన్. అంటే ఏమి నేను చేయకుంటే కదా మీరు డిస్మిస్ చేయాల్సింది. డిస్మిస్ చేసేంత తప్పు ఏం చేశాను నేను? పార్టీకి వ్యతిరేకం చేశానా, లేకపోతే నా అధికార దుర్వినియోగం చేశానా, లేకపోతే నేనేమో టెయింటెడ్ మినిస్టర్నా, ఏదైనా లంచాలు తీసుకొని లేకపోతే కోర్టులో కేసులు ఉందా, లేకపోతే ఏం కారణం ఉంది? ఇది నాకు నిజంగా బాధ కలిగింది కాబట్టి ఇవాళ నేను అడుగుతున్నాను, లేకపోతే అడగను. ఎందుకంటే దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ అది అడ్వైజ్ ద చీఫ్ మినిస్టర్ ద గవర్నర్ విల్ ఇష్యూ ది ఆర్డర్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. కానీ ఇది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, నేను ఎప్పుడైనా వాళ్లకు లేదని చెప్పానా, అది తెలియాలి. నేను ఎప్పుడూ 8/2 అప్పుడు ఇచ్చిన రాజీనామా మేడంకి 2 సార్లు చెప్పా. లేటెస్ట్ 2 months బ్యాక్ గులాం నబీ గారిని కలిసి నేను డీటెయిల్డ్గా నా బాధను, ఆవేదను, నేను ఈ క్యాబినెట్లో పని చేయలేను, నన్ను పర్మిట్ చేయండి అని చెప్తే మేడం లేదు, అమెరికా పోయింది, వచ్చిన తర్వాత మేడంకి లెటర్ ఇచ్చేసి చెప్పినాడు. మేడం లేదు, నేను లెటర్ ఇచ్చేసి వచ్చినాను. మా లెటర్లు మీ దగ్గర ఉన్నాయి, దట్ కెన్ బి ఫార్వర్డెడ్. ఇంత అగ్రెసివ్ డెసిషన్ అంటే ఏంటి? నన్ను భయపడిస్తే ఇంకొక బొత్స సత్యనారాయణ లేకపోతే దామోదర నరసింహ ఇంకోరో భయపడతారనే ఏంటి మీ ఆలోచన ఏంటి? ఎందుకు ఈయన ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? రైట్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసింటేనో, లేకపోతే టెయింటెడ్ మినిస్టర్ అయింటేనో, లేకపోతే అవినీతి ఆరోపణలు ఉంటేనో, లేకపోతే ఇంకొకటో ఏదో కారణం లేకుండా ఎందుకు ఇంతటి నిరంకుశమైన ప్రజాస్వామ్య వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారని నీ బాధతో మీ అందరి సమక్షంలో ఇది వెళ్ళగక్కడం జరుగుతూ ఉంది. తప్పితే నేను ఎప్పుడు పార్టీకి లాయల్గా ఉంటాను, పార్టీకి నిబద్ధుడినై ఉంటాను. 100% పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించను. కానీ పార్టీ మునిగిపోయేటప్పుడు మాత్రం నేను ఊరుకోను. పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బతకాలి. గవర్నమెంట్, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది గవర్నమెంట్. పార్టీ బతకాలి, పార్టీ బతికి ఆ పేరు సోనియా గాంధీ గారికి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రావాలనే ఆలోచన తప్పితే నాకు వేరే కోరికే లేదు. ఏది కావాలని కానీ, పదవిని అంటిపెట్టుకొని ఉండాలని కానీ ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉండనని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాను.